సంక్రాంతి నుండి శివరాత్రి వరకు, జనవరి 13 నుండి 26 ఫిబ్రవరి వరకు పవిత్ర గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా జరగబోతున్నది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని కుంభమేళా అని, 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని అర్ధకుంభమేళా అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను మాఘిమేళా అనే పేరుతో పిలుస్తారు. బాండమును కుంభము అని, కలశం అని అంటారని మనకు తెలుసు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా జరిగే పవిత్ర స్థలాలు: ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద గంగానదిలో, మధ్యప్రదేశ్ ఉజ్జయిని వద్ద క్షిప్రా నదిలో, మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గోదావరి నదిలో, ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో గంగా, యమున మరియు అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నది సంగమం వద్ద. ప్రస్తుతం విష్ణు పాదోద్భవి గంగా ఆకాశ మార్గం గుండా వచ్చి హిమాలయాలపైన చేరి అక్కడి నుండి శివుడి జటాజుటంలో పడి హరిద్వార్ వద్ద దివి నుండి భూమికి దిగివచ్చి భూలోకంలో ప్రవహిస్తూ ప్రయాగ్రాజ్ వద్ద గంగా, యమున అంతర్వాహిని సరస్వతీ నదిని కలుపుకుని త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్న స్థలంలో కుంభమేళా జరగబోతున్నది. చరిత్ర: మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు దాసీగా ఉన్న తల్లి వినితను మరియు తనను పినతల్లి కద్రువ బానిసత్వం నుండి విముక్తి కోసం కద్రువ కుమారులైన నాగుపాముల కోరిక మేరకు దేవలోకం వెళ్లి ఇంద్రలోక రక్షకులందరినీ ఓడించి అమృత కలశాన్ని తీసుకుని వస్తుండగా ఇంద్రుడు ఎదురుగా వచ్చి కారణం తెలుసుకుని విషాన్ని చిమ్మే పాములకు మృత్యువే లేకుండా అమృతం ఇవ్వడం భావ్యం కాదని హితవు పలికి గరుత్మంతుని శక్తిని మెచ్చుకుంటూనే నీవు అమృత బాండాన్ని నాగులకప్పగించి వారి ఎదురుగా దర్భలపై ఉంచి నీవు నీ తల్లి విముక్తులు కాగలరు. వెనువెంటనే ఆ అమృతాన్ని వారికి దక్కకుండా దేవలోకం తీసుకుని వెళ్తారని చెప్పి అలాగే చేశాడు. ఈ క్రమంలోనే కలశం నుండి అమృతం భూలోకమున 4 నదులలో 4 చోట్ల కొన్ని చుక్కలు పడినట్లు చరిత్ర. ఆ అమృతపు బిందువులు పడిన ప్రదేశములను పుణ్యస్థలాలుగా, తీర్థాలుగా భావించి ప్రజలు పుణ్యస్నానాలు చేసే పరంపర ప్రారంభమైంది. కుంభమేళాలో బృహస్పతి గ్రహం మేషరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో పూర్ణ కుంభమేళా, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు అర్ధకుంభమేళా జరుగుతుంది. కుంభమేళా సమయంలో అనేక ఏనుగులు, గుర్రాలు మరియు రథాలపై వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయిక ఊరేగింపు సమయంలో నాగసాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు మరియు అఖండాలు వ్యాయామాలు చేసి శక్తివంతులుగా తయారై తమకు తాము సమాజం కోసం సమర్పించుకున్న దళాలు, కత్తులు, త్రిశూలాలు, గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని నడుస్తుండగా వెనుక శిష్యులు, సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు. అనంతరం షాహీస్నాన్, పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్ల మంది భక్తులు వస్తారు. వీరంతా ధర్మరక్షణకు మేము నిలబడతామని, ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకుని పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వస్తుంటారు. పూజ్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశం చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు. కుంభమేళాలో వేలాది మంది సాధ్వీమణులు, మహిళా సన్యాసులు కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ప్రబోధాలు చేస్తుంటారు.